విశ్లేషించడానికి నట్టి కుమార్ గారు ప్రొడ్యూసర్ జాయిన్ అయ్యారు మనతో పాటు. నట్టి కుమార్ గారు నమస్తే అండి. నమస్తే. నమస్తే అమ్మా. అంటే కామన్ క్వశ్చన్ ఏనండి, సినిమా ఈవెంట్స్లో రాజకీయాలు ఎందుకు మాట్లాడుతున్నారు? ఇప్పుడు ఒకటమ్మా, అక్కడ ఆయన ఇప్పుడు రుద్వి గారు నాకు ఫ్రెండే, కానీ రుద్వి గారు అనేది ఆయన అది సినిమా ఈవెంట్. సినిమాలో ఆయన యాక్ట్ చేశాడు, సినిమా కోసం మాత్రమే చెప్పాలి. రాజకీయాలు మాట్లాడకూడదు. రాజకీయాలు వేరు, సినిమా ఇండస్ట్రీ వేరు. అది సినిమా ఎంతో మంది, ఎన్నో వందల మంది కష్టపడితే సినిమా, దానికి హీరో కానీ డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ తేడా వస్తే ప్రొడ్యూసర్ తేడా వస్తుంది. తేడా వస్తే రేపు హీరో భవిష్యత్తు పోతుంది. ఎందుకంటే సినిమా ఎంతో కష్టపడి ఒక హిట్ కొట్టాలని ఎన్నో ప్రయత్నాలతో వస్తారు. కనుక ప్రతి ఆర్టిస్ట్ కి ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది, ఉండదని అనట్లే. మీకు అభిప్రాయం ఉందనుకోండి, మీరు వైసీపీని తిట్టాలనుకుంటే వేరే ప్లాట్ఫామ్ పెట్టుకొని మీరు ఇష్టం వచ్చారు తిట్టుకోండి. రాజకీయంగా మిమ్మల్ని అతిథులుగా పిలిచారు, మీరు సినిమాలో యాక్ట్ చేశారు కాబట్టి మమ్మల్ని పిలిచేటప్పుడు మనం జాగ్రత్తగా మాట్లాడాలి. ఏ పార్టీ అయినా, నాట్ ఓన్లీ వైసీపీ ఆర్ టీడీపీ ఆర్ ఏ పార్టీ అయినా, మన పార్టీ సంబంధం ఏంటి, మీ క్యారెక్టరేషన్ ఏంటి, హీరో గారు ఎలా చేశారు, మీ మొత్తం ప్రొడ్యూసర్ ఎలా కష్టపడ్డాడు, ఆ డైరెక్టర్ ఎలా కష్టపడ్డాడు, ఆ సినిమాకి ఎవరెవరు కష్టపడ్డారు, అయ్యి మనం మాట్లాడాలి. కానీ ఇప్పుడు మనం మాట్లాడి ఈ విధంగా ఇప్పుడు సినిమాని ఇబ్బంది పెట్టడం అంటే ఎందాక కరెక్ట్ అనేది ఒకటి. రేపు నష్టపోయేది. ఇప్పుడు ఇందాక కూడా మీరు చెప్పారు, ఎస్ వాళ్ళ విశ్వక్సేన్ గారు కూడా, ప్రొడ్యూసర్ గారు కూడా మన సారీ చెప్పారు. అయితే సారీ చెప్పారు కానీ వాళ్ళు కొంత వైసీపీ కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే, ఓకే అనుకోకుండా వాళ్ళు ఎవరో వచ్చి చెప్పినది ఆ ఈవెంట్ వాళ్ళది కాదు, ఆ ప్రోగ్రామ్ వాళ్ళది కాదు, అది జరిగిన సిచ్యువేషన్ అనుకోకుండా జరిగింది, దయచేసి క్షమించమని అడిగారు. కనుక పెద్ద మనసుతో ఆలోచించి చెయ్యాలి. ఎదురంటే మీరు కూడా రుద్వి గారిని డైరెక్ట్ గా మీరు చూసుకోవాలి. కానీ సినిమా మీద కోపతాపాలతో బ్యాన్ చేయమని చెప్పడం, ట్వీట్ చేయడం అనేది కరెక్ట్ కాదు. అంటే నట్టి కుమార్ గారు మీరు కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు. అంటే చిరంజీవి అంతటి వాళ్లే అంటే జనసేన పిఆర్పి అయిపోయింది అని మాట్లాడటం, అంటే ఇలాంటి అంటే సినీ ఇండస్ట్రీ పెద్దలు అని చెప్పుకునే వాళ్ళు కూడా ఇలాంటి మిస్టేక్స్ చేయటాన్ని మనం ఎలా చూడాలండి? అంటే చిరంజీవి గారు కూడా మాట్లాడారు అంటే జనసేన అంటే రాజకీయాలు మాట్లాడకూడదు. కాకపోతే ఏంటంటే ఏ పార్టీ మీద కాంట్రవర్సీ చేయలేదు ఆయన, అది అందుకని మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ అది కూడా మాట్లాడకూడదు. సినిమా ఈవెంట్ లో అది కూడా మాట్లాడకూడదు. ఇప్పుడు మీకు ఒక ఈవెంట్ లో సాయంత్రం సినిమా ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు రాజకీయం. ఆ సినిమా కొంతమంది చూడలేదు. అంటే నేనేమంటానంటే రాజకీయాలు వేరు, సినిమాలు వేరు. ఓకే, అలాగా అంటూ నేను ఇంకో మాట చెప్తున్నా, సినిమా కంటెంట్ బాగుంటే ఎవరు ఎన్ని ట్రోల్ చేసినా దాన్ని ఆపలేరు. బాగులేకపోతే ఎంతమంది ఎంకరేజ్ చేసినా దాన్ని ఏమి చేయలేము. అది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే రాజకీయాలు మాట్లాడకూడదు అనేది మాత్రం మనం ఇప్పుడు వెళ్ళే వాళ్ళు తెలుసుకోగలగాలి. మీరు పెట్టుకోండి, మీరు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడండి, తప్పే ఉంది దాంట్లో. అంటే విశ్వక్సేన్ గారు కూడా అన్నారు ఏంటంటే వాళ్ళని మనం కంట్రోల్, ఇప్పుడు వ్యక్తిగతం కంట్రోల్ చేయలేము అని అంటూ ఉన్నారు. డెఫినెట్ గా ఏం మాట్లాడాలి అన్నది కంట్రోల్ చేయకపోయినా కొంచెం అక్కడ మనకి పొలిటికల్ ఇష్యూ వెళ్తోంది, రాంగ్ వేలో వెళ్తోంది అన్నప్పుడు వెంటనే అక్కడే ఖండించేస్తే ఇంత సమస్య వచ్చేది కాదు కదా అన్నది మనం ఎక్కువ వింటూ ఉన్నాం విమర్శలు. ఒక్క మాటమ్మా, అంతా కూడా అన్ని ఖండించుకుంటూ వెళ్ళాలి అంటే, ఒక మాట్లాడిన వాళ్ళు అందరినీ ఖండించుకుంటూ వెళ్ళాలంటే కాదు, వాళ్ళకి అర్థం కావాలి. అక్కడికి వచ్చే వాళ్ళు, స్టేజ్ మీదకి వచ్చే వాళ్ళకి అర్థం కావాలంటే మమ్మల్ని చీఫ్ గెస్ట్ గా పిలిచారు, మమ్మల్ని సినిమాలో యాక్ట్ చేశారు కాబట్టి 4 మొక్కలు మంచి మాటలు మాట్లాడమన్నారు. ఆ సినిమాకి ఎలా జనాలు రావాలని మాట్లాడమన్నారని అర్థం చేసుకోవాలా. ప్రతి వాళ్ళు మాట్లాడి మైక్ ఇచ్చారు కదా, మైక్ ఉంది కదా, మా ఇష్టం వచ్చినట్టు నోటుకు వచ్చినట్టు మాట్లాడతాం అంటే కూడా కరెక్ట్ కాదు. అది ఇప్పుడు ఎంతమందిని కంట్రోల్ చేసుకుంటూ ఎంతమందిని ఖండించుకుంటూ వెళ్తారు? అది ఆ విజ్ఞతకు వదిలేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇప్పుడు మాట్లాడేటప్పుడు నేను కూడా ఇప్పుడు ఎన్నో సందర్భాలు మాట్లాడతాను, చాలా సందర్భాలు మాట్లాడతాను. సందర్భంలో నేను ఎవరితో పార్టీ తరఫున మాట్లాడాలంటే నా ఆఫీసులో మాట్లాడతా. ఎవరైనా ఇంకొక దాంట్లో సందర్భంలో వచ్చేటప్పుడు మనం ఎందుకు ఇంకొకరి మీద కించపరుస్తాం? ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది కలగదా? తెలియదా వాళ్ళకి? ఎవరి దగ్గరకు వెళ్తాం, మన ఇంటికాడ వేరు 4 కోట్లు పెట్టుకొని తింటాం, వేరే వాళ్ళ ఇంటికి వెళ్తే వాళ్ళు ఏం పెడితే తినాలి. ఆలకాడికి వెళ్ళి మాకు అది కావాలి ఇది కావాలి అని అడిగితే బాగుంటుందా? అంటే ఇది ఎందుకు సందర్భం తీసుకొచ్చానంటే, ఇప్పుడు మనం మైక్ ఇచ్చారు కదా అని చెప్పేసి మన ఇష్టం వచ్చిన మాట్లాడడం కరెక్టా అని అడుగుతున్నా.
మనమేం చిన్న పిల్లలం కాదు కదా, రాజకీయాల్లో ఉన్నాం, మన సినిమా యాక్టింగ్ లో ఉన్నాం, దాదాపు 30-35 సంవత్సరాలు సినిమాలో ఉంటూ కూడా కొత్తగా ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళు మాట్లాడితే కదా. కరెక్ట్, మనకే విచక్షణ అంటే నేనేమన్నా రాజకీయం ఉంది, నాకు రాజకీయం లేదా, మీకు రాజకీయ పార్టీ లేవా, అందరికి ఉన్నాయి. కాకపోతే నేనేమంటే వ్యక్తిగతంగా ఎవరి మీద కూడా మనం ఒక ఈవెంట్ లో మాట్లాడకూడదు. కరెక్ట్. ఆ సినిమాకి కానీ, ఆ నిర్మాతకు కానీ, ఆ హీరోకి కానీ ఇబ్బంది కలిగి పని చేయకూడదు. అలాగని వైసీపీ శ్రేణులు కూడా దయచేసి మీరు రుద్వి గారు మాట్లాడారు, సినిమా మీద కక్ష సాధించకండి. చాలా మంచి నేను అంటుంది సినిమా వాళ్ళు అనేది మీకు సినిమా అందరూ ఇండస్ట్రీ అందరూ కావాలి. జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఇప్పుడు ఒక సినిమా వాళ్ళే యాంటీ కాదు, ఒక సినిమా వాళ్ళే ఫేవర్ కాదు. అవునండి, నేను అంటున్నాను. ఎందుకంటే ఎవరవనేయండి, సినిమాలు ఆయనకు ఫేవర్ ఉండొచ్చు, యాంటీ అవుతున్నారు, అది కాదు కదా. ఓకే, 100% దాన్ని నేను ఖండిస్తూనే ఉన్నా. ఇప్పుడు ఆయన మాటలు నేను చూశాను, విన్నాను, అది కరెక్ట్ కాదు. అది మళ్ళీ దాని సందర్భంగా ఆయన కౌంటర్ ఇచ్చాడు. ఈ సినిమాలో క్యారెక్టర్ ఆయన అన్ని లేవు అని కూడా చెప్పాడు. సినిమా లాగానే ఉంది, ఏ పొలిటికల్ లేదని కూడా చెప్పారు క్లియర్ గా. సినిమా చూసి అంతే కదండి. ఈరోజు మీరు క్లిక్ చేసి అవి చేస్తుంటే అంటే ఆ నిర్మాతకు భయం వేస్తుంది. సినిమా రిలీజ్ అప్పుడు ఏమైనా అవుతుందేమో, రిలీజ్ అప్పుడు ఆగుతుందేమో, రిలీజ్ అప్పుడు మనకు కరెక్షన్స్ రావేమో, జనాలు రావేమో ఒక ఫీలింగ్ ఉంటుంది. ఓకే, అలాగని చెప్పి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి సినిమా బాగులేదని కొన్ని వేల స్పీడ్స్ ఇచ్చిన తార సినిమా, దేవరా సినిమా తోపటోపులు హిట్ అయింది. పుష్ప సినిమాకి కూడా ట్రోల్ చేశారు, తోపటోపులు హిట్. సినిమాలో కంటెంట్ ఉంటే ఆపలేరు ఎవరు, జనాలకు ప్రజలకు నచ్చితే, ప్రేక్షకులకు నచ్చితే సినిమాని ఆపలేరు. అది మనం ఫస్ట్ తెలుసుకోగలగాలి. సినిమా బాగలేకపోతే ఎంతమంది ఎన్ని పబ్లిసిటీలు, ఎన్ని కోట్ల పబ్లిసిటీ చేసినా జనాలు రారు. కరెక్ట్ నట్టి కుమార్ గారు, ఇది మనం అర్థం చేసుకోగలగాలి. రైట్, అది అర్థం చేసుకొని మనం ఉండాలి తప్ప. కాకపోతే ఈవెంట్ లో మళ్ళా ఎగైన్ చెప్తున్నా, ఈవెంట్ లో రాజకీయాలు మాట్లాడటం సబబు కాదు. ఎవరైనా సరే, మేబీ ఎవరైనా సరే, పెద్దవాళ్ళు అవనండి, చిన్నవాళ్ళు అవనండి. రైట్ నట్టి కుమార్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి.